వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాదెళ్ళ. మీకు అర్థమైపోయిందా మనం ఎక్కడున్నామో? కలెక్షన్ చూసారు కదా, విభా జ్యువెలర్స్లో ఉన్నామండి. ఒకసారి చూడండి, నేను పెట్టుకున్న కలెక్షన్ కానీ ఇక్కడ ఉన్న కలెక్షన్ కానీ కళ్ళు చెదిరిపోతున్నాయి కదా. ఒక్కసారి జ్యువెలరీ కనుక ఎవరికన్నా వేసుకొని చూపించారంటే మంత్రముగ్ధులు కాదండి, బంగారు ముగ్ధులు అయిపోతారు. మనతో పాటు అనుష గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అనుష గారు, ఎలా ఉన్నారు? కలెక్షన్ అయితే అదిరిపోయింది. నేను ఇందాక నుంచి ఎంత కవర్ చేసుకుందామన్నా చంద్రముఖిలో జ్యోతిక గారి ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. ఓకే, సో మా ప్రేక్షకులకి మీ కలెక్షన్ ఇంకా డిజైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవాళ కలెక్షన్ అంతా విక్టోరియన్ అండ్ సెమీ విక్టోరియన్ పోల్కీ టైప్ కలెక్షన్ అంతా చూద్దాము. డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి ఇవాళ స్టోర్ లో మనకి. మీరు ప్రతిసారి మా ప్రేక్షకులకి చూపించాలన్నా డిఫరెంట్ వెరైటీస్ తో ముందుకు వస్తాం. సో ఈసారి కూడా కొంచెం ఇంకా డిఫరెంట్ కలెక్షన్, అంటే ఫ్యాన్సీ టైప్ స్మాల్ ఐటమ్స్ నుంచి మనకి హెవీ ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇవాళ. ఓకే, సో ఫస్ట్ సెట్ చూద్దాము. ఓకే, ఇది వచ్చేసి విక్టోరియన్ చోకర్ అండి. ఇది మంచి ఎమరల్డ్స్ తోని మొత్తం పోల్కీస్ లో వచ్చింది అనమాట. మొత్తం పోల్కీస్ అండి. సో పోల్కీస్ అండ్ సీజెడ్ కాంబినేషన్ లో వచ్చిందండి. సో మోస్ట్లీ ఏంటంటే డబుల్ కట్ డైమండ్స్ పెడితే మనకి బడ్జెట్ చాలా హెవీ అయిపోతుంది. సో దాంట్లో మనము సిమిలర్ లుక్ వచ్చుకుంటూ స్వరోస్కీలో పెడుతున్నాం అనమాట. సో పోల్కీ లుక్ మనం మోజనైట్ లోకి షిఫ్ట్ చేస్తే మనకి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది, అది ప్రెషర్ స్టోన్స్ కి దీనికి డిఫరెన్స్. బట్ సీజెడ్స్ లో అంత పెద్దగా తెలియదు. సో మోస్ట్లీ మనం ఐటమ్స్ అన్ని కూడా పోల్కీ అండ్ సీజెడ్ కాంబినేషన్ లో చేస్తున్నాం. ఇక్కడ ఇది చోకర్ చాలా హెవీగా వస్తుందండి, బ్రైడల్ చోకర్ ఇది. అది చూడడానికి చాలా హెవీ. చాలా హెవీగా ఉంది. ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 75 grams లో ఉందండి చోకర్. సో మనకి అరౌండ్ 6-7 lakhs వరకు అలా పడుతుంది బడ్జెట్. ఇది మనకి కింద అంతా ఎమరల్డ్ బీడ్స్ ఇచ్చాము. ఇవి మొత్తం ప్రెషియస్ బీడ్స్ అండి, ఎమరల్డ్ బీడ్స్ అన్ని కూడా. సెంటర్ కొంచెం యూనిక్ గా పెండెంట్ వచ్చి మళ్ళీ సైడ్ కి అంతా మనకి యూనిఫామ్ డిజైన్ వచ్చేసింది. చాలా క్లియర్ డిజైన్ వచ్చింది. చూడడానికి స్టేజ్ మీద బ్రైడ్ వేసుకుంటే దూరం నుంచి కూడా చాలా బ్యూటీ క్లియర్ గా కనిపిస్తుంది. ఇది దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకు చోకర్ లాగా యూజ్ చేయొచ్చు, ప్లస్ వడ్డానం మీద బిల్ల లాగా కూడా పెట్టుకోవచ్చు అండి. ఎట్లా అండి వడ్డానం? ఇది వెనకాల స్క్రూస్ ఇస్తామండి దీనికి, అవి రొటేటబుల్ ఉంటాయి స్క్రూస్. ఓకే, సో మనం బెల్ట్ కి పెట్టుకున్నప్పుడు ఆ స్క్రూ ఫిక్స్ చేసేసుకొని బెల్ట్ మీద బిల్ల లాగా పెట్టేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ యూజ్ అన్నమాట. సో నెక్స్ట్ వరకు మామూలుగా నెక్ సెట్, లాంగ్ సెట్ ఇట్లానే సెట్ చేశారు, పాపిడి బిళ్ళ అలా పెట్టేవాళ్ళు. ఇది యూనిక్ గా ఉంది చాలా. నెక్ సెట్ ఇంకా వడ్డానంకి కూడా కొత్త కాన్సెప్ట్ తెరిపోయిందండి. సూపర్. నెక్స్ట్ డిజైన్ చూద్దామండి. ఓకే, ఇది వచ్చేసి మనకి మంచి నవరత్నంలో వచ్చింది పెన్ చోకర్ అంతా. సో ఈ మధ్య చోకర్స్ చాలా ఫ్యాషన్ లో ఉన్నాయండి. ఎవ్రీబడి వాంట్స్ టు వేర్ అ చోకర్ అన్నమాట. ఎందుకంటే చోకర్ వేసుకుంటే మనం కొంచెం యంగ్ గా కూడా కనిపిస్తాము. చోకర్ పెట్టుకుంటే ఆ హెవీ లుక్ కూడా వచ్చేస్తుంది. ఇంకా వేరే ఏది పని లేదు, అవసరం లేదు. అవును. సో చోకర్, అది కూడా నవరత్నం చోకర్ ఇస్ వెరీ డిఫరెంట్ కాంబినేషన్ అన్నమాట. మామూలుగా నవరత్నాలు అంటే చాలా మంది రింగ్ పెట్టుకుంటారు, జాతకాల ప్రకారం అంటారు. దీనికి అట్లేమీ ఉండదు. లేదండి, నవరత్నాలు ఏంటంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. ఏదైనా సింగిల్ స్టోన్ పెట్టుకోవడానికి చూసుకోవాలి జాతకం అదంతా. బట్ ఆల్ 9 stones ఎవరైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ యూ. పెండెంట్స్ రెగ్యులర్లీ వస్తుంటాయి నవరత్నాలు, నెక్లెసెస్ వస్తాయి. ఇది చోకర్ లాగా చేసాం. ప్రిటీ చోకర్ చిన్నగా ఉంటుంది, అంటే మనం వేసుకుంటే కూడా చిన్న చిన్న పార్టీస్ కి చాలా ట్రెండీగా చాలా బాగా కనిపిస్తుంది. అన్ని కలర్స్ ఉన్నాయి, ఏ శారీ కలర్ కైనా సెట్ అయిపోతుంది. సో మనకి సెట్ అవ్వదు అన్న కాంప్లికేషన్ కూడా లేదు అసలు. సో ఇది మంచి డిజైన్ అండి. దీనికి కాంబినేషన్ గా కింద ఒకటి పోల్కి నెక్లెస్ ఇచ్చాము. పీకాక్స్ అండి, నాన్ చైన్ మీద పీకాక్స్ వచ్చాయి. కొందరికి ఏంటంటే మరి గాడిగా కనిపించొద్దు, మంచి సటిల్ గా నీట్ గా సింపుల్ గా ఉండాలి అనుకుంటే ఇలాంటిది ట్రై చేయొచ్చు. సింపుల్ ఉంది, గ్రాండ్ లుక్ ఉంది. ఇదైనా కానీ ఒకటి పెట్టుకుంటే చాలు. అవునండి. అసలు పీకాక్స్ కూడా ఎంత క్లియర్ డిజైన్ వచ్చిందండి, అదిరిపోయింది, ఎలిగెంట్. ఈ నాన్ చైన్ మీద డిజైన్ అన్నది మనకి ఎప్పటి నుంచో వచ్చేది. ఇప్పుడు ఏంటంటే స్మాల్ బిల్లలు పెట్టడం కొంచెం లేటెస్ట్ గా దాన్ని మనం చేసామన్నమాట. ఈ డిజైన్ ఇప్పుడే నేను చూడటము. పర్ల్స్ కూడా వచ్చాయి. పైన పర్ల్స్ మనకేంటంటే షైన్ ఫీల్ తీసుకొచ్చేస్తాయి అన్నమాట. మనం కూడా బ్రైట్ గా కనిపిస్తాం. చాలా బాగుంది. సో పర్ల్స్ మనకి ఇప్పుడు జ్యువెలరీలో ప్రతి దాంట్లో కంపల్సరీ పర్ల్స్ లేనిది జ్యువెలరీ అసలు లుకే రావట్లేదు. పర్ల్ వేస్తున్నాము. సో ఇది కూడా డిఫరెంట్ అండ్ యూనిక్ పీస్ అండి. చాలా మంది మాకు దీనికి ఎంక్వైరీస్ కూడా వచ్చాయి. ఇది అంటే యూనిక్ గా ఉంటుంది, ఎవరైనా
కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు, యంగ్స్టర్స్ వేసుకోవచ్చు, ఎవరైనా ఎనీ ఏజ్ గ్రూప్ వేసుకోవచ్చు. చాలా అదిరిపోయిందండి, సూపర్ గా ఉంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. ఇది పోల్కీలో లాంగ్ హారం వచ్చింది. పోల్కీలో ఈ రోజ్ టైప్ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉందండి. ప్రతి ఒక్కరు కూడా కొంచెం పోల్కీలో రోజ్ అడుగుతున్నారు, లైనర్స్. సో ఇది పైన రోక్ ఏంటంటే కలర్ స్టోన్ లేకుండా ప్లెయిన్ పోల్కీలో ప్లెయిన్ గా వచ్చింది. రోజ్ కట్ కూడా చాలా క్లియర్ గా ఉంది. అండ్ కింద దానికి మనకు పెద్ద పెద్ద ఎమరల్స్ వచ్చాయి. సో ఇది ఆనెక్ స్టోన్స్ అండి, గ్రీన్ స్టోన్స్. మనకి పెద్ద స్టోన్ ఉంటే గ్రీన్స్ లో చాలా గెటప్ వస్తుంది మన చిన్న చిన్న స్టోన్స్ కన్నా. సో ఇది అలా ఇచ్చామన్నమాట. చాలా లైట్ వెయిట్ లో ఉంది, లాంగ్ ఉన్నా కానీ మనకి 90 grams లో ఉంది. 90 grams లో వస్తుంది. సో ఇది చాలా యూనిక్ పీస్. మనం మంచి కింద సెట్ కి పైన ఒక చోకర్ పెట్టేసుకోవచ్చు కింద, ఆర్ సింగిల్ గా వేసుకున్నా బాగుంటుంది. మ్యారేజెస్ లో కూడా తలంబ్రాల సారీస్ అప్పుడు అలా అప్పుడు మ్యాచ్ అవుతుంది. చాలా బాగుంది. అండ్ నైట్ ఈవెంట్స్ కి మనకి రిసెప్షన్స్ కి అయితే ఎనీవే ఇట్లా పోల్కి సెట్స్ చాలా బాగా సెట్ అయిపోతాయి. ఇది చూస్తే జెంట్స్ కూడా షేర్వానీస్ మీదకి పెట్టుకోవచ్చు అండి, బాగుంటదండి. యూనిసెక్స్ యూజ్ చేసుకోవచ్చు. వావ్, యాక్చువల్ గా జెంట్స్ చాలా మంది గోల్డ్ ఇష్టపడరు, ఇది చూపిస్తే మాత్రం నో చెప్పరు అనిపిస్తుంది నాకైతే. ఎలిగెంట్ లుక్. కొంచెం అంటే బ్రైట్ కలర్ షెర్వానీస్ ఉంటాయి కదండి, అంటే మెరూన్స్, బ్లూస్ ఇలాగే వేస్తుంటారు కదా, వాటికి ఇట్లా వైట్స్ లో వేస్తే చాలా బాగుంటుంది. లైట్ కలర్ షెర్వానీస్ కంటే బ్రైట్ ఉన్నప్పుడు అయితే ఇంకా బాగుంటుంది. సో ఇది ఇంకొక నెక్లెస్, దిస్ ఇస్ అ చోకర్ కమ్ నెక్లెస్. నెక్ ఫ్లెక్సిబుల్ ఉందన్నమాట, రెండు సెట్ చేసుకోవచ్చు. ఇది మంచి ఎమరల్స్ వచ్చాయి అండ్ కంప్లీట్ పోల్కీస్, మంచి గ్రీన్ అండి, అదిరిపోయింది అసలు. ఈ గ్రీన్స్ ఏంటంటే ఎవ్రీ కలర్ మీదకి చాలా బాగుంటుందండి, ఎమరల్స్ సెట్ అయిపోతాయి. సో ఇది మంచి ఫ్లెక్సిబుల్ ఉంది చూడండి, వేసుకుంటే కూడా బాగుంటుంది, చాలా ఫ్లెక్సిబుల్ గా. సో ఇది జనరలీ కింద గ్రీన్ ఇచ్చి పైన చిన్న చిన్న పర్ల్స్ ఇస్తారు, మీరు పర్ల్ ని హైలైట్ చేశారు. ఇది పర్ల్ ఇవ్వడం తోటి ఏంటంటే సెట్ మొత్తం కొంచెం బ్రాడ్ గా కనిపిస్తుంది, మనకి ఉన్న దానికన్నా ఇంకొంచెం హెవీగా కనిపిస్తుంది. పర్ల్ వల్ల ఇంకా షైనీగా కనిపిస్తుంది, చాలా లుక్ వచ్చేసింది, ఒకదాన్ని మించి ఒకటి. క్లాసిక్ డిజైన్ అండి ఇది, వన్ ఆఫ్ ద మస్ట్ హ్యావ్స్ అన్నమాట. దేనికైనా వెళ్ళిపోతుంది, ఈజీ టు క్యారీ ఆఫ్, అట్లా చాలా బాగుంది. చిన్న ఫంక్షన్స్ అయినా పెద్ద ఫంక్షన్స్ అయినా దేనికైనా వేసేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఐటమ్ చూడండి, చాలా ఇంట్రికేట్ వర్క్ వచ్చింది దీంట్లో. కార్వ్డ్ వచ్చినాయండి ఎమరల్స్ అన్ని కూడా, మొత్తం కార్వింగ్ వచ్చింది, ఎమరల్స్ మీద కార్వింగ్ వచ్చింది చూడండి, కార్వింగ్స్ వచ్చాయి, ఎలివేట్ అవుతుంది ఫ్లవర్ కూడా, సూపర్. సో కార్వింగ్ వచ్చింది, దానికి కాంట్రాస్ట్ గా కింద టర్మిలిన్ బీడ్స్ ఇచ్చాము. సో టర్మిలిన్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉందండి కలర్, మనకి రూబీ కన్నా టర్మిలిన్ ఎక్కువ రన్నింగ్, ఇప్పుడు ఈ మధ్య రన్నింగ్ లో ఉంది. మొత్తం పికాక్ వచ్చింది చూడండి, పికాక్ వచ్చి దానికి బాడీ లాగా మనకి ఎమరల్డ్ వచ్చేసి, బ్యూటిఫుల్. సో ఇట్స్ వెరీ ఇంట్రికేట్ డిజైన్ అనుకోండి, చాలా డీటెయిలింగ్ అంతా చాలా బాగా వచ్చింది, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పీకాకే దాని ఫెదర్స్ అట్లా లాగా. సో ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ వెయిట్ 68 grams ఉందండి. ఇది 18 క్యారెట్, మనకి విక్టోరియన్ పోల్కి ఇవన్నీ కూడా 18 క్యారెట్ లో వస్తున్నాయి. ఇవన్నీ కూడా 18 క్యారెట్. విక్టోరియన్ డిజైన్స్ ఏవైనా 18 క్యారెట్. పోల్కి ఐటమ్స్, డైమండ్, ఎవ్రీథింగ్. జనరల్ గా డైమండ్ కి నాకు తెలుసు 18 క్యారెట్ ఉంటుందని. ఇప్పుడు పోల్కీస్ కి ఎవ్రీథింగ్ 18 యూజ్ చేస్తున్నాం అండి, అంటే పోల్కి లుక్ ఎలివేట్ అవ్వాలని గోల్డ్ 18 క్యారెట్ పెడుతున్నాం అనమాట. సో ఇది కూడా ఫ్లెక్సిబుల్ ఉందండి సెట్, మనము చోకర్ కి వేసుకోవచ్చు. మీరు బ్యూటిషియనే కదా, మీరు ఈజీగా ఇవన్నీ సెట్ చేస్తుంటారు కదా బ్రైడ్స్ కి. దాన్ని ఈ మోడల్ అయితే మీరు ఇప్పుడు కొత్తగా చూపిస్తున్నారండి, నేను ఇప్పటి వరకు చూడలేదు. మామూలుగా చోకర్ పెట్టుకుంటే హ్యాండ్ కి పెట్టుకోవడం అవన్నీ చూసాము, ఇట్లా చోకర్ నెక్లెస్ సెట్ అనేది నేను ఇప్పుడే చూస్తున్నా. సో ఇది మనం అంటే అవుట్ఫిట్ ని బట్టి దేనికి ఎలా సూట్ అయితే అలా పెట్టేసుకోవచ్చు. సూపర్ అండి, అదిరిపోయింది సెట్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా సెట్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి, మనకి పేస్టల్ కలర్స్ లో వచ్చాయి చూడండి ఇయర్ రింగ్స్. ఎక్సలెంట్ లుక్ కనిపించేస్తుంది, ప్రతి దాంట్లో పర్ల్ ఉంటుందండి. ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ లో పర్ల్ డెఫినెట్లీ ఉంటుందండి. ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చోకర్ అండి. చోకర్ మంచి టాజిల్స్ లాగా వచ్చాయి, కింద అంతా ఫుల్ బ్రాడ్ గా కవర్ అయ్యేటట్టు. బ్యూటిఫుల్ గా.
సో ఇది కూడా మనకి బ్రైడల్ కి బాగుంటుందండి. Yes, పైన చూకర్, కింద మళ్ళీ లాంగ్ హారం వేసుకోవడానికి. సో లేటర్ ఆన్ కూడా మనం బ్రైడల్ కి తీసుకునే సెట్స్ అన్ని తర్వాత మనం ఫంక్షన్స్ కి అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు ఉండాలి కదా. అవును, మామూలుగా ట్రెడిషనల్ తీసుకుంటారు, మ్యారేజ్ కి వేసుకుంటారు, ఇంకా లోపల పెట్టేస్తారు. అదే, ఇంకా బర్త్డేస్ కి కానీ ఏ ఫంక్షన్స్ కి అవి సెట్ కావు. ఇవైతే అన్నిటికీ సెట్ అయిపోతాయి. సో ఇట్లా విక్టోరియన్ ఐటమ్స్ వచ్చేసి చాలా ఉంటాయండి విభా జ్యువెలర్స్ లో. సో అన్ని కూడా మీకు మినిమం కాస్టింగ్ లో, ఎక్కువ హెవీ బడ్జెట్ లేకుండా మినిమం కాస్టింగ్ లో చేసిస్తాము. మేము మోజనైట్స్ యూజ్ చేస్తామండి అండ్ పోల్కీస్ యూజ్ చేస్తాం. మీ బడ్జెట్ ని బట్టి ఏది కావాలంటే అది మనం యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే. సో కస్టమైజేషన్స్ చేస్తాము, ఏమైనా మీ దగ్గర ఆల్రెడీ ఉన్న జ్యువెలరీకి మోడిఫికేషన్స్ చేస్తాము. ఓ యా ఆల్రెడీ ఉన్న జ్యువెలరీకి మోడిఫికేషన్స్, పాత జ్యువెలరీస్ ని కొత్తగా. యా పాత కెంపుల సెట్స్, రూబీ ఎమరల్డ్ సెట్స్ అట్లా ఉంటాయి కదా. కొన్ని మార్చుకోలేము, ఉంచుకుంటాం సెంటిమెంట్, కానీ కొత్త మోడల్ కావాలనిపిస్తా ఉంటుంది. అది ఊరికే లోపల పెట్టి కూడా వేస్ట్. దాన్ని కొంచెం ఏదో ఒకటి మనం చేంజ్ చేసి లేటెస్ట్ గా చేసి వేసుకునేటట్టు మనం ఈ ఆప్షన్ అయితే ఎక్కడా చూడలేదండి నిజంగా. సో ఇలాంటి కస్టమైజేషన్స్ చాలా చేస్తుంటామండి రెగ్యులర్లీ మా దగ్గర. అదిరిపోయిందండి అసలు. జనరల్ గా కళ్ళు వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు అంటారు. ఇలాంటి బంగారం చూసినప్పుడైతే మనసు వెళ్ళొచ్చు, మనం కూడా వెళ్ళొచ్చు, మన పతిదేవుడిని కూడా లాక్కెళ్ళొచ్చు, కొనుక్కోవచ్చు. బంగారం కొంటే లాభమే కదండి. సో మీకు ఎప్పటికైనా అంటే వేస్టేజ్ ఇవన్నీ కూడా మా దగ్గర చాలా మినిమం ఉంటాయండి. మేకింగ్ చార్జెస్, వేస్టేజ్ చాలా రీజనబుల్ ఉంటాయి. మాదే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మాదే అనమాట. సో రీజనబుల్ కాస్ట్ కి మీకు మీ బడ్జెట్ లో మీకు కావాల్సినట్టు చేసేస్తాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్యాన్సీ సెట్ అండి, కంప్లీట్లీ ఫ్లోరల్ డిజైన్. యా సో అందరికి ఉన్నట్టు ఉండొద్దు, మన జ్యువెలరీ ఇట్ షుడ్ స్పీక్ ఫర్ యూనిక్ గా ఉండాలి, అట్లా డిఫరెంట్ గా ఉండాలి. ఫ్రాక్స్ మీదకి అట్లా ఇప్పుడు లేటెస్ట్ ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ అవి వస్తున్నాయి కదండి, దాని మీదకి మంచిగా కనిపించాలంటే ఇలాంటిది ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ వెరీ సింపుల్ గా సూపర్ గా ఉంది. సింపుల్ గా ఉండి కూడా అందరి ఐజ్ దాని మీద పడిపోతుంది, అలా ఉంటుంది. యూనిక్ గా ఉంటుంది సెట్. ఇది 40 grams లో ఉందండి. సింపుల్ ఈవెంట్స్ కి ఇట్లా తీసుకుంటాం కదా, బర్త్డేస్ అప్పుడు కొత్త సెట్ ఏదైనా తీసుకోవాలి అన్నట్టు, వరలక్ష్మి వ్రతంకి వీటికి ఇలాంటి సింపుల్ సెట్ తీసుకోవచ్చు. మంచి యూటిలిటీ కూడా బాగుంటుంది, మనకి ఈజీగా ఈవెంట్స్ కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు, ఎక్కువ సార్లు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా మనకి సింపుల్ లైనర్ సెట్ అండి. ఇట్లా మనం సింగిల్ రో కాకుండా 2 rows 3 rows అలా కూడా చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ లో కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో రీసెంట్లీ ఒకటి ఫోటోషూట్ చేసామండి, మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కి పోతే మీకు చూడొచ్చు ఈ సెట్. సో ఇదేంటంటే పైన హెడ్ పీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ వస్తుందండి, పైన ఇట్లా హెడ్ పీస్ మాతా పట్టీల్ లాగా కొంచెం యూనిక్ గా పెడుతున్నారు. సో అలా కూడా యూజ్ చేయొచ్చు. ఇది సెట్ చాలా సింపుల్ గా, సూపర్ గా, బ్యూటిఫుల్ గా బాగుంటుంది. చాలా బాగుంది. యూనిక్ కలెక్షన్ అండి. జనరల్ గా ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఎవరన్నా పెట్టుకున్నప్పుడు చూస్తే మీరు ఎక్కడ చేయించారు, ఎక్కడ కొన్నారు అని అడిగేసి సేమ్ అదే ఫొటోస్ తీసుకుని అదే చేయించుకుంటా ఉంటారు. చాలా ఫంక్షన్స్ లో ఒకటే రకం జ్యువెలరీ మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా యూనిక్ గా కావాలంటే జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, గోల్డ్ ఎక్కువగా పర్చేస్ చేసేవాళ్ళు, గోల్డ్లోనే చాలా వెరైటీస్ కావాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ విభా జ్యువెలర్స్ అని నేను సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే ప్రతి పీస్ యూనిక్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరే చూస్తున్నారు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు, కానీ మనకి ఇన్ని వెరైటీస్ చూసాం, ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. సో చెప్పండి మేడం, ఇదైతే ఇంకా బ్యూటిఫుల్ గా ఉందండి. సింపుల్ గా ఫ్రాక్స్ మీదకి అట్లా చాలా బాగుంటుందండి. ఇది మొత్తం పోల్కీస్ వచ్చాయండి అండ్ సీజెడ్ వచ్చింది. వెయిట్ వచ్చేసి 3 tulas లో ఉందండి. 30 grams లో ఉంది. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 2 lakhs చేంజ్ పడుతుంది, 2.5 పైన అట్లా పడుతుంది. వర్తి అండి, వర్తి వర్మ. సో చాలా బాగుంటుందండి సెట్ వేసుకుంటే యంగ్స్టర్స్ కి అట్లా. చాలా యంగ్స్టర్స్ ఏంటండి అసలు చాలా చాలా కలెక్షన్ వరకు ఏజ్ తో సంబంధం లేదు, అందరూ ఎవరంటే వాళ్ళు వేసుకోవచ్చు, అలా ఉంటుంది. ఇవి అన్ని కలర్ శారీస్ కి సెట్ అయ్యేలా ఉన్నాయి, అన్ని ఏజ్ గ్రూప్స్ కి రిలేటెడ్ గా ఉన్నాయి. అదిరిపోయిందండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ గా. ఇలాంటి కలెక్షన్ అంటే శాంపుల్ పీసెస్ చూపిస్తుంటామండి. ఇంకా స్టోర్ లో చాలా చాలా డిఫరెంట్ వెరైటీ కలెక్షన్ ఉంటుంది. సో డెఫినెట్లీ విజిట్ చేయండి విభా జ్యువెలర్స్
కి. మేడం మీరు ఇట్లా వేరే ఇక్కడే కాకుండా వేరే కంట్రీస్ లో ఉండే వాళ్ళు ఒకవేళ వీడియో చూసి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్స్ తీసుకుంటాము. మేము వీడియో కాల్స్ చేసి వాళ్ళకి అన్ని ఆర్నమెంట్స్ అన్ని చూపిస్తాము, వాళ్ళకి బ్రేక్ డౌన్ ఇచ్చి అన్ని డీటెయిలింగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్డర్ తీసుకొని వాళ్ళకి పంపిస్తాము. ఓకే, వీడియో కాల్లోనే బిల్లింగ్ అదంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. యుఎస్ కి అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. ఎందుకని? యుఎస్ కి ఆ ప్రొవిజన్ ఉందన్నమాట. ఇప్పుడు మన కస్టమ్స్ లో కొంచెం అవి రిలాక్స్డ్ రూల్స్ ఉన్నాయి. సో యుఎస్ కి అయితే ఫ్రీ షిప్పింగ్ చేయొచ్చు. వేరే కంట్రీస్ కంటే వాళ్ళకి మేము ఆర్డర్ చేసి చూపిస్తాం ఎవ్రీథింగ్. సో వాళ్ళు వచ్చి పికప్ చేసుకోవాలి. ఎవరైనా రిలేటివ్స్ వెళ్ళేటప్పుడు అట్లా ఏదైనా ఉంటే అట్లా చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు మధ్యలో మిస్ అవడం కానీ కొరియర్ వాళ్ళు ఎవరైనా కొట్టేస్తే ఏం చేస్తారు? అలా ఏమి ఉండదండి, మొత్తం ఇన్సూరెన్స్ తో పాటు ఉంటుంది. ఇన్సూరెన్స్ ఆ జాగ్రత్తలు కూడా మీరే తీసుకుంటారు, దొంగలకు కూడా దొరకకుండా. సో ఇన్సూరెన్స్ అంతా కవర్ అవుతుంది. సో అట్లా షిప్ చేస్తాము. కంట్రీస్ అనే అవసరం లేదు. వేరే అంటే వేరే ఇప్పుడు విజయవాడలో, వైజాగ్ లో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే వీడియో కాల్ చేసి చూసి షిప్పింగ్ అంటే వాళ్ళకి లోకల్ వాళ్ళు కూడా వీడియో కాల్స్ లో పర్చేస్ అందరు హైదరాబాద్ కి రాలేదు కదా, స్టోర్ కి అట్లా చూసి చేసుకోవచ్చు అండి. ఒక్కొక్కరు తొందరగా పెట్టేసుకుంటా ఉంటారు ముహూర్తాలు అవి. షాపింగ్ చేసే టైం కూడా ఉండనప్పుడు వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నాకైతే కళ్ళు చెదిరిపోతున్నాయండి. డిజైన్స్ అయితే చాలా యూనిక్ గా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా వచ్చి ఒకసారి విజిట్ చేసి మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీ పాత జ్యువెలరీని కూడా మంచి కొత్త జ్యువెలరీగా మార్చేసుకోవచ్చు. బీరువాల్లో పెట్టుకొని ఎప్పుడప్పుడు అమ్మమ్మలవి సెంటిమెంట్గా దాచుకుంటాం కదా, అవి ఇప్పుడు పెట్టుకోలేకపోవచ్చు. కానీ మీరు వచ్చి వాటిని కూడా కొత్త జ్యువెలరీగా మార్చేసుకోవచ్చు. కలెక్షన్ చూస్తేనే చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. తప్పకుండా విజిట్ చేయాలండి. మీరు కొన్నా కొనకపోయినా జస్ట్ హ్యావ్ ఎ లుక్.